స్వప్న వాళ్ళ లైవ్లో ఎవరో కావాలనేసి నా లైవ్లోకి బ్యాడ్ కామెంట్ చేయడానికి పంపిస్తున్నారు బేటా, అదే అర్థం కావట్లేదు. గుడ్ మార్నింగ్కి టైంకి లేదు అంటున్నాడు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు నన్ను అంత బ్యాడ్ కామెంట్స్ పెడితే డైరెక్ట్ బొంద పెడతా నా కొడకల్లారా. మధ్యాహ్నం పెట్టారు బేటా, నిన్ను ఇవాళ మధ్యాహ్నం పెట్టారు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అసలు వాడు కావలసుకొని వస్తున్నాడు నాన్న. వాడి పేరు ప్రణయ్ అంట బేటా, ప్రణయ్ అంట. నాకు అసలు నేను ఎవరి జోలికన్నా వెళ్తానా? నీకు తెలిసిన కాంచెలి సుకుమార్ బేటా ఎవరక్క ఎవరో చేశారు నాన్న, కావలసుకొని చేస్తున్నారు రా స్వప్న. మధ్యాహ్నం చేశారు ఎవరో. కమింగ్ ఆర్మీ మ్యాన్. ఎస్, జై జవాన్ అల్లుడు గారు, శ్రీమతి నమః, శుభ మధ్యాహ్నం అల్లుడు గారు. మీరు రాకముందుకు ప్రకాష్ అల్లుడు, మీరు రాకముందుకు చేశాడు బ్యాడ్ కామెంట్. ఎవరు ప్రణయ్ అని వచ్చాడు. అర్జున్ చూసుకున్నాడు కానీ వాడు ఇక 2-3 సార్లు వచ్చాడు. ఏమొచ్చిందో మనుషులకి. ఐడి స్క్రీన్ షాట్ తీసుకున్నాం అక్క. అప్పుడు నేను తీయలేదురా, తీయలేదు. కాకపోతే మన అర్జున్ ఉన్నాడు చూసుకుంటాడని ఊరుకున్నాను. హాయ్ అక్క. హాయ్ రా రియా, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం రా. బాగున్నావా? టీ తాగావా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వద్దు ఎవరైనా కానీ కోసి ఉప్పు పెడతా నా కొడకల్లారా అంటున్నారు. ఓకే. హాయ్ డియర్, 15th లైక్ డాన్. థ్యాంక్ యూ సో మచ్ శశి. శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం. బాగున్నావా? చంద్రక్క గుడ్ ఈవినింగ్. దేవరా తమ్ముడు గుడ్ ఈవినింగ్. శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం తమ్ముడు. బాగున్నావా? ఏంటి విశేషాలు? ఏం చేస్తున్నారు? పప్పు చేస్తున్నాను, మసాలా పప్పు చేస్తున్నాను. బావా పొద్దున దొండకాయ కూర చేస్తే సరిగ్గా తినలేదంటలేదే, వంట నాకు కర్రీ నచ్చలేదు అన్నాడు. అంటే ఇప్పుడు పప్పు చేస్తున్నాను, మసాలా పప్పు చేస్తున్నాను. ప్రణయ్గా చూస్తూ ఉంటే వెన్ని నేను బొంద పెడతా నా కొడక, మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడితే మళ్ళీకి వస్తే అంటున్నాడు. ఎప్పుడు రండి అమ్మా, ఇప్పుడు రండి అమ్మా. ఇంకా నేను ఖాళీగా ఉన్నా, డ్యూటీ లేదు. మా అల్లుడికి డ్యూటీ లేదట. మా అల్లుడు జవాన్, మా మేనల్లుడు. ఎవరికి తెలుసో తెలీదు. హాయ్ దేవరా బ్రో అంటున్నాడు. గుడ్ ఈవినింగ్ దేవరా బ్రో అంటున్నాడు. స్వప్న కనుక పెద్దోడు మండే వెళ్తాడు అక్క బెంగళూరుకి. జాగ్రత్త చెప్పు నాన్న, చాలా జాగ్రత్తగా ఉండమను, ఎందుకైనా మంచిది. వెదర్ కూడా బాగాలేదు కదా, ఓకేనా? వాడికి ఏమన్నా కావాలంటే చేసి పంపించేసేరా స్వప్న. హాయ్ అక్క, డిన్నర్ చేసావా? లేదురా. శ్రీమాత మహా, శుభ సాయంత్రం రా. నాగలక్ష్మి, వంట చేస్తున్నాను రా, పప్పు చేస్తున్నాను. బావ పప్పు వండుతున్నాను, పప్పు కావాలంట, పప్పు వేస్తున్నాను. బావ వచ్చేసరికి లేట్ అవుతున్నది, మెల్లగా చేస్తున్నాను అన్నమాట. హాయ్ అక్క. చేయలేదు. నువ్వు డిన్నర్ చేసావా? నువ్వేం వంట చేసావు? వినయ్కి ఏమేమి పంపించావురా? నాగలక్ష్మి, వినయ్కి పంపించావు? ఓకే, మండే వెళ్తాడు. ఓకే. అమ్మ కూడా దొండకాయ కర్రీ చేశారు స్వప్న అమ్మ. అవునా బేటా? ఓకే ఓకే. హాయ్ నాగలక్ష్మి అమ్మ, గుడ్ ఈవినింగ్ నాగలక్ష్మి అమ్మ అంటున్నాడు. చెప్పా అక్క, ఇప్పుడే వద్దు అని చెప్పా, వినడం లేదు. వెళ్ళిలే, ఇక్కడ ఉండే కన్నా వెళ్తే మంచిదే కానీ జాగ్రత్తలు చెప్పి పంపించురా, ఎందుకంటే వెదర్ బాగాలేదు. జాగ్రత్త నాన్న. హాయ్ స్వప్న గారు అంటున్నారు. స్వప్న గారు అంటున్నాడు. సుకుమార్ బేట, ఏమక్క మీరు V6లో ట్రై చేయమని చెప్పాను కదా. నువ్వు పంపించు, నేను వెళ్తాను. నాకు ఎవరిని అడగాలో తెలియదు కదా బేటా, తెలియదు కదా దేవరా. ఖచ్చితంగా వెళ్తాను. నాకు కూడా ఇంట్రెస్ట్, బావకి ఇంట్రెస్ట్ న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడైనా పని చేయడం అంటే చాలా ఇష్టము. నేను బావ కోసం ఏది చేయమన్నా చేస్తాను, బావ ఎక్కడికి పొమ్మన్నా పోతాను. నాకు ఇంట్రెస్ట్. మీరు ఎవరైనా నాకు ట్రై చేస్తే నేను ఖచ్చితంగా వెళ్తాను. గుడ్ ఈవినింగ్ స్వప్న గారు అంటున్నారు. ఓకే. హాయ్ సుకుమార్ గారు అంటున్నారు. నరేందర్ తమ్ముడు హాయ్ నాన్న. శ్రీమాత్రి నమః. నరేందర్ బేట, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం బేట. బాగున్నావా నాన్న? సుకుమార హాయ్ అంటున్నారు. హాయ్ కన్యా సిస్టర్, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం సిస్టర్. టీ తాగారా, కాఫీ తాగారా? సుకుమార్ బ్రో హాయ్ అంటున్నాడు. దేవరా థ్యాంక్ యూ సో మచ్. తిన్నారా అక్క? లేదురా, వంట చేస్తున్నాను రా కన్యా, ఇప్పుడే పప్పు చేస్తున్నాను. రైస్ ఆన్ చేసేసాను. రేపు వస్తాడు మళ్ళీ, అప్పుడు వాడికి కారం పెడతా నా కొడుక్కి. ఎలాగే బెటా, అలాగే. మీరు అర్చం చంద్రకలాగా మాట్లాడండి, షార్ట్ వీడియోస్ వైరల్ అవుతాయి, వాళ్ళే తీసుకుంటారు. నాకు నిజంగా దేవరా పెళ్ళి 17 yearsలో చేసుకొని వచ్చేసాను సిటీకి. నాకు వచ్చిన తర్వాత